చిట చిక్కిందిరా, కళ్ళార చూసుకున్న ధన్యోస్మిరా, ఆనందాన్ని కళ్ళ కద్దరా. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో మీటింగ్ అన్నారు, మిగతా వాళ్ళు రాలేదా ఇంకా? ఓ, వాడు అలా చెప్పాడా? అలా చెప్పడం ఏంటి, అలాగే చెప్పాడు నాకు. వీడెప్పుడు ఇంతే, చెప్పేదొకటి చేసేదొకటి. అందరితో మీటింగ్ అని చెప్పలేదు, నీతో మాట్లాడడానికే ఇక్కడికి రమ్మన్నాను. మీతో మాట్లాడడానికి నాకేం లేదు. మధు ప్లీజ్ ప్లీజ్ మధు. ఏంటి? నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు. నువ్వు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు నువ్వు ఈ గిఫ్ట్తో పాటు ఇందులో ఉన్న లెటర్ చూడాలి. లెటరా? అవును, వాస్తవానికి నీకు ఆ నిజం తెలిసే ముందే నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ నాకు చెప్పడానికి అవకాశం కుదరలేదు. చెప్పలేక నీ బర్త్డే రోజున నీకు గిఫ్ట్తో పాటు నేను చేసిన పొరపాటుని ఒప్పుకుంటూ ఏం చేశాను, ఎందుకు చేశానో అనేది ఈ లెటర్లో రాశాను. ఆ లెటర్ ఆ రోజు ఈ గిఫ్ట్తో పాటు ఉంచి నీకిచ్చాను. నువ్వు చూడకుండా విసిరిపడేశావు. అందుకనే మళ్ళీ దాన్ని తీసుకొచ్చా. దయచేసి ఒక్కసారి చూడు. నీకు తెలియకముందే నేను చెప్పాలి అనుకున్న దానికి ఇదొకటే ఆధారం. దయచేసి దీన్ని కన్సిడర్ చేయి. నా కోసం ఒక్కసారి ఈ లెటర్ చదువు. మళ్ళీ ఇదొక డ్రామానా? ప్రామిస్, ఇది నిజం. ఇది నేను నీ బర్త్డే రోజున రాసిన లెటర్. దయచేసి ఒక్కసారి చూడు ప్లీజ్. ఇదేనా మీ సంజాయిషి? అరే, ఇంత వేగంగా చదివేశావా? నేను రాయడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? కానీ నువ్వింత ఫాస్ట్గా అర్థం చేసుకుంటావని అనుకోలేదు. థ్యాంక్ యూ మధు. మీరు రాసిందేంటో, మీ దొంగ బుద్ధేంటో దీంట్లో స్పష్టంగా ఆధారాలతో సహా దొరికిపోయింది. దొంగ బుద్ధ? నేను నిజాయితీగా నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటూ అందులో రాశాను. అవునా? చూడండి ఏం రాశారో. ఇదేంటిది? ఏదో రాసుంది. 6 షర్ట్లు, 8 టీషర్ట్లు, 4 ప్యాంట్లు, 5 లుంగీలు, 6 అండర్వేర్లు, 3 బనియన్లు. అయ్యో, ఏంటిది? ఏంటిదా? నాకు అర్థమవుతుంది. మీరు మాంసం తిని ఎముకల మెళ్ళో వేసుకోకూడదనే సామెతుంది. అది తెలియకుండా ఈ లెటర్ రాసినట్టున్నారు. ఇప్పటికిప్పుడు నన్ను నమ్మించడానికి నిన్న రూతర్ అనే ఇంట్లో కూర్చొని లెటర్ రాశారు, అంతేనా? అయ్యో, అదేం లేదు. మీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది మీరు వేసిన దొంగ వేషాలేంటో, చేసిన ఘనకార్యాలేంటో. ఇది రూతర్ అనే హ్యాండ్ రైటింగ్. ఆయన లాండ్రీ వద్ద రాసిన పేపర్లలో వెనకాల ఉత్తరం రాసిచ్చారు. చిచ్చి, అసలు మోసం చేయడానికి సిగ్గుండాలి. చేసిందే మహాపాపం. ఇంకా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు మోసాలు చేస్తూ బతుకుతారో. మధు మధు ప్లీజ్ మధు, ఈ లెటర్ యాక్చువల్గా... ఛీ, మాట్లాడకండి. మిమ్మల్ని చూస్తుంటే
నాకు ప్రపంచంలో ఉన్న అన్ని తిట్లు తిట్టాలనిపిస్తుంది. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నా. అసలు బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి కట్టుకున్న భార్యని పదే పదే ఎన్నిసార్లు మభ్య పెట్టడానికి, కళ్ళబొల్ల మాటలతో పనికిరాని చేష్టలతోటి మోసం చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నిస్తారని అస్సలు అనుకోలేదు. మీరు మారరు. స్వార్థంతోటి ఇంకా రకరకాల డ్రామాలాడి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి సంజాయిషిని ఇవ్వడానికి కూడా ఇన్ని నాటకాలు ఆడుతున్నారా? చిచ్చి! మధు మధు ప్లీజ్ మధు మధు సంపు, నువ్వు చూస్తూ ఉండు. ఇంకో 6 నెలల్లో నా లెవెలే మారిపోతుంది. ఈ ఉగాది తర్వాత మనకు మామూలుగా కలిసి రావట్లేదు. ఇన్నాళ్ళు అవమానాలే ఉండేవి, ఇప్పుడు రాజపూజ్యంగా మారుతుంది. మొన్నటి వరకు ఉత్తిత్తి ఖర్చులే ఉండేవి, ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. అవునా? నిజమా? నిజంగా నిజం. ఎందుకో తెలుసా, నేను నా బ్రిలియంట్ బ్రెయిన్ ఉపయోగించి బాస్ని మేడంని ఒక్కటి చేశా. ఇప్పుడు ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి పైన డ్యూయట్ పాడుకుంటున్నారు. బాస్ నేను చేసిన మేలుకి కాళ్ళ వేళ పడి విలవిలా ఏడ్చి నీ కృతజ్ఞత ఎలాగోలా తీర్చుకోవాలి, నేను ఏం చేసి నీ రుణం తీర్చుకోగలను రూతరు అన్నాడు. అప్పుడు నేను, సార్ అవకాశం వచ్చింది కదా అని దోచుకునేంత దొంగని కాదు నేను, మీరు రుణం తీర్చుకోవడానికి నేనే అవకాశం ఇస్తాను అన్నాను. మీరు నాకు వ్యక్తిగత రుణం ఇస్తే చాలు అన్నాను. వ్యక్తిగత రుణమా? అదే సంపు, పర్సనల్ లోన్. ఓ, బాస్ దగ్గర 3 లక్షల రూపాయలకి పర్సనల్ లోన్ ఓకే చేయించాను. అవునా? అవును మరి, మన పెళ్లి టైంకి మన హనీమూన్కి డబ్బులు కావాలి కదా. అయ్యయ్యో, నువ్వు అలా సిగ్గుపడుతూ ఉంటే నాకిప్పుడే హనీమూన్ టికెట్స్ వేసేయాలనుంది. చెప్పాడు. ఏం పాట పాడను? పాట? అదే ఇందాక చీ పాడు అన్నావు కదా, అదే ఏం పాట పాడను అంటున్నాను. మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారు. నేను చిన్నప్పటి నుంచి అంతే. ఇక చూసుకో, బాస్ డ్యూట్ ముగించుకొని కిందికి రాగానే నాకు సన్మానం కూడా చేస్తారు. అంతేకాదు, ప్రమోషన్ కూడా ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఒక 3 ఏళ్ళకి ఇంకొక ప్రమోషన్, ఇంకో 6 నెలలకి మరొక ప్రమోషన్. ఏ పుట్టో నేను చైర్మన్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదిగో మేడం గారు వస్తున్నారు. వస్తున్నారా? మేబీ మేడం గారు కూడా నాకు సన్మానం చేస్తే చేసేయచ్చు. ఎనీవే, ఇద్దరిని కలిపిన గొప్ప మహానుభావుని నేను. ఏంటి మేడం మిమ్మల్ని అలా కాల్ చేసినట్టు చూస్తున్నారు? అది నాకు అర్థం కావడం లేదు. ఏదో తేడా కొట్టేస్తుంది. బాస్ ఏం చేస్తున్నాడు పైన అక్కడ? అసలు ఏం జరిగిందో అక్కడ? ఒక నిమిషం వస్తాను. ఏంటి బాసు, రాక్షసుల్లా కనిపిస్తున్నారు? ఏం లేదురా, ఇలారా. దేనికి బాసు? ఏం లేదు నాన్న, ఇలారా. బాసు, మీరింత ప్రేమగా పిలుస్తున్నారంటే డౌట్ వస్తుంది. రే, నేను ప్రేమించడానికే కదరా ఈ కాన్ఫరెన్స్ రూమ్కొచ్చాను. ఇప్పుడు నాకు ప్రేమ తప్ప వేరే ఇంకేమీ తెలీదు. రా నాన్న ఇటు. నిజంగానే ప్రేమగా పిలుస్తున్నారుగా? అమ్మ తోడు చచ్చెంత ప్రేమగా పిలుస్తున్నాను. రా నాన్న. అయితే నమ్మొచ్చు. ఇదిగో ఒక్కసారి ఈ లెటర్ చూడు. ఏ లెటర్ బాసు ఇది? అదేరా, నేను మధుకి రాసిన లెటర్. ఇది నేను చదవడం ఏంటి బాసు? మేడం చదవాలి గాని. అయినా మేడం ఏంటి అంత కోపంగా వెళ్ళారు? లెటర్ బాగా రాయలేదా మీరు, లేక మ్యాటర్ సరిగ్గా రాయలేదా? అరే, నేను మ్యాటర్ సరిగ్గానే రాశాను, కానీ ఒక్కసారి పేపర్ చూడు.
చూడు. 6 షర్ట్లు, 8 టీషర్ట్లు, 4 ప్యాంట్లు, 5 లుంగీలు, 6 అండర్వేర్లు, 3 బనీన్లు. అయ్యయ్యో, ఇదేంటి బాసు? లాండ్రీ పద్దుంది ఇందులో. ఏంట్రా? ఏమీ తెలియనట్టు నన్ను అడుగుతున్నావా? ఇది నీ లాండ్రీ పత్తేరా గాడిద? ప్యాడ్లో లాండ్రీ పత్తున్న పేపర్ని పెట్టేసి నాతో లెటర్ రాయించు. అదేమో వెనకెచ్చి చచ్చింది. నేను ఇంకో పక్క లెటర్ రాశాను, చీకట్లో ఫోల్డ్ చేశాను. ప్యాడ్లో లాండ్రీ పత్తున్నది కూడా చూసుకోకుండా నాకు ఆ పేపర్ ఇచ్చి నా బతుకు చాకిరేవు చేసావు కదరా. ఇప్పుడు నిన్ను నేను ఉతుకుతా. రేయ్, ఆగో. రేయ్, ఎక్కడికి పోతావురా? ఆగు. ఏమన్నావురా? ఏదో పంచి డైలాగులు చెప్పావు. మా ఇద్దరిని కలిపే హనుమంతుడువా? తగలబెట్టేసావు కదరా. లంకని తగలబెట్టినట్టు నా జీవితాన్ని తగలబెట్టేశావు. చచ్చెంత ప్రేమతో పిలిచానని చెప్పి ఇలా చావుకొట్టకూడదు బాసు, అన్యాయం. అవునరా, నిన్ను చచ్చేంత వరకు కొట్టడమే నా ప్రేమ కాన్సెప్ట్ అన్నమాట. ప్రేమగా కొట్టడమా బాసు ఇది? ఇంకో పంచ్ డైలాగ్ ఏదో చెప్పావు. రాయబారంలో ఏదో అన్నావు. అది సరిగా చెప్పండి బాసు. రాయబారంలో వారధిని, రాజీ కుదర్చడంలో సారథిని. పంచ్ డైలాగ్. వారధి సారథియా? నా బతుకు కురుక్షేత్రం అయిపోయింది కదరా. డబ్బుతో నేను మధు దగ్గర దొంగ వద్దవిని, మోసగాన్ని, మ్యానిపులేటర్ని అయిపోయాను కదరా. నిన్ను చంపేస్తాను. నిన్ను రమణి, 5 కావస్తుందే. ఇంకా సేపట్లో పిల్లలు వచ్చేస్తారు. ఇంకా నువ్వు కాఫీ పెట్టనే లేదు. కాఫీ పెట్టి మీ ఆయనకి నాకు కాస్త ఇవ్వు. ఏంట్రా, తల్లి కొడుకులిద్దరూ వరండాలో కూర్చొని ఏం మాటామంతి లేకుండా సైలెంట్గా ఉన్నారు? మాట్లాడుకోవడానికే ఉందిరా, ఆలోచించడం తప్ప. అయినా నేను ఇంట్లో కూర్చొని చేయగలిగిందే ఉంది. ఇలా కూర్చొని వీధిలో జనాల్ని చూసుకుంటూ మా జీవితాలు ఎలా అయిపోయాయంట. పని పాట లేకుండా ఇంట్లో కూర్చున్నాను. ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉన్నానని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. రేయ్, ఎందుకు లేనిపోని ఆలోచిస్తావు? అసలు నేనే ఉద్యోగం గురించి మాట్లాడాలనుకున్నాను. ఇంకా ఉద్యోగం గురించి బాధపడుతూ ఉండకు. విఆర్ఎస్ ఇచ్చే పిఎఫ్లు అవి వస్తాయి. ఎఫ్డీలో వేసుకొని కాస్త సుఖంగా ఉండు. పిల్లలు ఎలాగో అందొచ్చేశారు కదా. ఉద్యోగం మానేమంటావేట్రా? నేను ఉద్యోగం మానేస్తే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా? ఇప్పుడు నేను దాదాపు కోలుకున్నాను. చెయ్యి కూడా కాస్త కూస్త సహకరిస్తుంది. ఇంకొక 4 రోజులు పోతే ఉద్యోగానికి ఫిజికల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. రేయ్, నువ్వు అన్నట్టు 4 రోజుల్లో నువ్వు ఫిట్నెస్ పాస్ అయిపోవచ్చురా. కానీ ఇంకా ఎందుకు శ్రమ అని విశ్రాంతి తీసుకోవచ్చు కదా. లేదురా, మనిషి విశ్రాంతి పేరుతో కూర్చున్నామంటే సమస్యలు ఎక్కువైపోతాయి. ఇంకా చిన్నపిల్ల చదువుంది, దాని పెళ్ళి ఉంది. పైగా ఇందు జీవితం ఎటుపోతుందో ఏమవుతుందో ఏమీ తెలియడం లేదు. ఈ సమయంలో నేనే కాస్త వీళ్ళకి అండగా ఉండాలి. ఎరా, ఆర్థికంగా సమస్యలు వస్తాయని భయపడకు, నేనున్నాను కదా. నువ్వీ మాట అన్నావు, నాకది చాలు నాయనా. కానీ ఆదుకునే స్నేహితుడున్నాడు కదా అని అన్నిటికీ ఎదురు చూస్తూ ఉండడం కరెక్ట్ కాదుగా. అది బాగోదు కూడా. అమ్మా, నేనిప్పుడు అంత గొప్పగా వీడికి ఏం చేశానని? ఇప్పటి వరకు వీడికి అన్ని విషయాల్లోనూ ఆదుకొని ఏదో కోట్లు ఖర్చు పెట్టి అన్నిట్లోనూ వాడికి అండగా నిలబడ్డట్టు మాట్లాడుతున్నారు.
నేనెప్పుడు సాయం చేద్దామనుకున్నా ఆత్మాభిమానంతోని అన్నీ వద్దనేస్తూ ఉంటాడు వీడు. నేనెంత హర్ట్ అవుతానో తెలుసా? వద్దురా రాజా, నువ్వు మాకున్నావన్న ధైర్యం చాలు. అంతకంటే ఏ ఇబ్బంది లేదు. అంతగా నీ సాయం కావాలన్నా అన్నయ్య. అవసరమయ్యే సందర్భం వస్తే నేనే అడుగుతాను. సర్లే, ఇంతకీ ఏదో విషయం మాట్లాడదామని రమ్మన్నావు. దేని గురించి? ఇందు జైలుకి వెళ్ళి ప్రణయ్ని కలిసి వచ్చిందిరా. ఏమన్నాడంట? పాపం అన్నయ్య అతను చేసిన తప్పుకి కుమిలిపోతూ నా మానసిక ఆరోగ్యం బాగోలేదు, బాగా బతకడం కోసం రకరకాల తప్పులు చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కట్టుకున్న భార్యని, కన్న తల్లిని, ఇంట్లో ఉన్న అక్కని పోషించుకోవడానికి ఆధారం లేక, తెలియక, అనాలోచితంగా ఇలాంటి పొరపాటు చేశాను. మళ్ళీ ఇలాంటివి చేయదలుచుకోలేదు, నన్ను క్షమించండి అన్నాడంట. అతని మానసిక ఆరోగ్యం బాగోలేకపోవడంతోటి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ప్రాణాలు తీసుకునేంతవరకు ఆలోచించాడంట. అతను బాగుపడాలని, మంచిగా బతకాలని కోరుకుంటున్నాడు. అందుకే తన మానసిక ఆరోగ్యం కోసం డాక్టర్తో కౌన్సిలింగ్ ఇప్పించి ట్రీట్మెంట్ ఇప్పించమంటున్నాడు. అదే విషయాన్ని ఇందు వచ్చి మాకు చెప్పింది. అతనేదో అంటున్నాడని మనం నమ్మి ముందుకెళ్ళగలవా నాయనా? మీ భయాలు నాకు అర్థమవుతున్నాయమ్మా. అదిగో పిల్లలు కూడా వచ్చేశారు. వాళ్ళతో కలిసి మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ మావయ్య. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. నువ్వేంటమ్మా ఇంకా సార్ సార్ అనుకుంటూ? రమణి, పిల్లలకు కూడా కాఫీ తీసుకొచ్చివ్వు. తెస్తానన్నయ్య. ఏంటమ్మా అలా నుంచున్నారో? ఆ మంచం వాల్చుకుని కూర్చోండి. అమ్మా ఇందు, ఇప్పుడే మీ నాన్న నీ గురించే మాట్లాడుతున్నాడు. ఏంటి, ప్రణయ్ని వెళ్ళి కలిసి వచ్చావట? జరిగింది విన్నానమ్మా. నువ్వు బాగా ఆలోచించావా? నువ్వేమనుకుంటున్నావు? అతను తప్పు చేసింది నిజం. అతని తప్పుని అతను ఒప్పుకుంటున్నాడు. అతని మెంటల్ హెల్త్కి ట్రీట్మెంట్ ఇప్పించి బాగా బతకడం కోసం ఒక అవకాశం ఇమ్మంటున్నాను. ఒక్కసారి మోసం చేయడం మొదలుపెట్టిన వాడు అవతల వాళ్ళని మోసం చేయడానికి ఏ రకంగా చెప్తే మోసపోతారో తెలుసుంటుంది. వాడు కార్చే ముసలి కన్నీళ్ళకి ఇది కరిగిపోయి ఇవన్నీ చెప్తుంది. మావయ్య, ఇవన్నీ వృధా. సరే అమ్మా, ఒక్కొక్కళ్ళం ఒక్కోలా ఆలోచిస్తాం. మనం కొన్ని విషయాల్ని కోపంతో కాకుండా నిదానంగా ఆలోచిస్తే బాగుంటుంది. రామచంద్ర, నువ్వేమనుకుంటున్నావురా? నాకైతే నమ్మకం లేదురా. కానీ ఇందు మాత్రం అతనికి ఒక అవకాశం ఇవ్వాలని అందరినీ బతిమాలుతుంది. ఇందు అలా ఆలోచించడంలో తప్పేం లేదురా. మావయ్య, ఏంటి మీరు కూడా? అవునమ్మా, ఇందు నమ్ముతుంది గనక తనకు ఒక అవకాశం ఇద్దాం. రే, మళ్ళీ మనం పెద్ద ఇబ్బందిలో పడతాంరా. అసలు ఇక్కడ తప్పు చేయని వాళ్ళెవర్రా? అందరం ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తూనే ఉంటాం. కానీ ఆ తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు? అతను ఆ తప్పు తెలుసుకున్నాడు, మానసికంగా సరిలేనని కౌన్సిలింగ్ ఇప్పించమని, ట్రీట్మెంట్ ఇప్పించమని చెప్తున్నాడంటే అతను బాగుపడ్డానికి ప్రయత్నిస్తున్నాడనే కదా. ఇప్పుడు మనం కొంచెం అతనికి అండగా నిలబడితే చెడ్డ మనిషి మంచిగా మారే అవకాశం ఉంది. ఒక అవకాశం ఇద్దాంరా. నాకు మాత్రం ఇష్టం లేదు మావయ్య. ప్లీజ్ అమ్మా,
మనిషి ఒక్కసారి తప్పు చేస్తే అదే తప్పుని పట్టుకొని అతని జీవితాన్ని మొత్తం శిక్షించకూడదు. నాకెందుకో ఇందు చెప్పినట్టు అతనికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందనిపిస్తుంది. ప్లీజ్ నా కోసం ఒక్కసారి మీరంతా ఆలోచించండి. ఏంట్రా? సరేరా, ఇప్పటికీ నాకు మనస్కరించకపోయినా నీ మాట కోసం నువ్వు చెప్తున్నావనే ధైర్యంతో ఇందు కోరుకున్నట్టే అతనికి ఒక అవకాశం ఇద్దాం. ఇంకా లాభం లేదురా. ఈ సిన్సియారిటీని తీసి చెత్తబుట్టలో పడేసి అడ్డదారిలోనే వెళ్తాను. ఇంకిలా బ్రతిమలాడుకోవడాలు, వెంటపడి ముష్టడుకోవడాలు ఉండవు. వాళ్ళ అమ్మ నాన్నే బలవంతంగా నాతో అత్తారింటికి వెళ్ళి కాపురం చేసుకో అని మీ మేడంని పంపిస్తారో లేదో చూస్తూ ఉండు. మీ ఆయన వచ్చాడే